Good evening, everyone. Can you see my screen, everyone? Good, Online guys. good evening, sir. So, yeah, good evening. So, can you confirm? Am I? Yes, sir. Yeah, my screen is visible. It's visible. Yes, sir. Fine. Yeah. So today is the third session, right? So, మనం ఈరోజు థర్డ్ సెషన్లోకి వచ్చాం. Yeah, 2 sessions complete చేసాం. So cloud, yeah, DevOps introduction. First day, DevOps introduction. So what is DevOps? Why DevOps? Why automation? సో ఆటోమేషన్ ఎంత పాపులర్ ఎందుకు అయింది, డెవాప్స్ టూల్స్ అన్నీ ఇంత పాపులర్ ఎందుకు అయ్యాయి, రైట్? సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో సో ఆటోమేషన్ ఎలా చేస్తాం, రైట్? సో ఆటోమేషన్ టూల్స్ ఏమున్నాయి, ఏం పాపులర్ టూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం, రైట్? సో ఎస్టర్డే వీ డిస్కస్డ్ అబౌట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి, టెక్నికల్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ ఫస్ట్ మనం ఆ క్వశ్చన్స్ అన్ని క్లారిటీ ఉంటే సో వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. Fine. So today is third session, which is cloud introduction. Okay. So what is cloud computing? So why cloud computing? So ఎందుకు project teams అంతా కూడా so why they are migrating their applications to cloud? So what is cost saving? So ఇవన్నీ కూడా చూద్దాం. సో ఎనీవన్ న్యూలీ జాయిన్ టుడే, ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కెన్ యూ ప్రొవైడ్ ఇన్ ద చాట్. సో ఈ చాట్లో పెట్టండి ఒకసారి, గోటు మీటింగ్ చాట్లో మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్, సో దట్ విల్ ప్రొవైడ్ యూ రికార్డింగ్స్. సో క్లాస్ రూమ్ గైస్ మీరు ఎవరన్నా ఈరోజే వచ్చి ఉంటే సో జస్ట్ ప్రొవైడ్ మీ యువర్, నా నెంబర్ ఆల్రెడీ షేర్ చేశాను. సో మై మొబైల్ నెంబర్ ఇస్ 9642211711. సో దిస్ ఇస్ మై నెంబర్. సో క్లాస్ రూమ్ గైస్ మీరు ఒకసారి నాకు ఇక్కడ హాయ్ అని పెట్టండి. సో నా నెంబర్ సేవ్ చేసుకోండి. సో దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్. యా, సో ట్రైనర్స్ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ ఎక్కడ కూడా ఇవ్వరు. సో కానీ హర్ష ట్రైనింగ్స్ నుంచి సో మా నెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేస్తాం. యా ఫైన్, స్టిల్ పీపుల్ ఆర్ జాయినింగ్, సో వీ కెన్ స్టార్ట్ నౌ. యా ఫైన్. సో ఎవరైతే ఈరోజు న్యూగా వచ్చారో వాళ్ళ కోసం ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తాను. So my name is Ram. I'm having 16 plus years of experience in IT. Last 8 years I'm working on DevOps practices, and I have teaching experience 6 plus years. Okay. So currently I'm working with one of the MNC company, which is a product-based company. So I'm handling multiple projects governed by the DevOps and cloud technologies. Fine. Yeah, that is my brief introduction. Yeah, so let's get started. Okay. సో ఈ బ్యాచ్ మన తెలుగు బ్యాచ్ అండి, కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. సో టెక్నికల్ వర్డ్స్ అని టెక్నికల్ ఇంగ్లీష్లో మాట్లాడతాం. సో మోస్ట్ ఆఫ్ ది థియరిటికల్ పార్ట్ అంతా, రైట్? సో డిస్కషన్ అంతా కూడా తెలుగులోనే ఉంటుంది. సో ఎవరికైనా తెలుగు అర్థం కాకపోతే ఈ బ్యాచ్లో యూ కెన్ జాయిన్ నెక్స్ట్ బ్యాచ్ అండి. ఓకే. సో ఎనీవన్ హూ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ తెలుగు యూ కెన్ జాయిన్ నెక్స్ట్ బ్యాచ్. నెక్స్ట్ బ్యాచ్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 7 AM. సో దట్ ఈస్ ప్యూర్లీ ఇంగ్లీష్ బ్యాచ్. ఓకే. సో ఆ బ్యాచ్లో ఆస్ట్రేలియా వాళ్ళు, యుఎస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అపెక్ మన రీజియన్ నుంచి కూడా, ఇండియా నుంచి కూడా సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. యా, సో ఇంగ్లీష్ బ్యాచ్ కావాలనుకుంటే ఆ బ్యాచ్లో రావచ్చు మీరు. సో దిస్ ఇస్ ప్యూర్లీ తెలుగు బ్యాచ్. ఓకే. యా, సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ అంటే ఏంటి, సో ఎందుకు ఎంత పాపులర్ అయింది క్లౌడ్, సో క్లౌడ్లో పాపులర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. Yeah. So today's agenda here is what is cloud computing, benefits of cloud computing, types of cloud computing, types of cloud services, what is the cost saving, why the project teams are looking for cloud infrastructure. Okay. So ఇవన్నీ కూడా చూద్దాం. Yeah, so this is a very informative session. So don't neglect this session. Demo అనుకోకండి. సో చాలా informative గా ఉంటుంది. Yeah.
ఫైన్. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఎనీవన్? ఆన్లైన్ గేస్, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటండి? సో చార్ట్లో పెట్టండి, ఇక్కడ గో టు మీటింగ్ చార్ట్లో పెట్టండి, మీకు ఏదైనా ఆన్సర్ తెలిస్తే. సో అన్మ్యూట్ అనేది అన్మ్యూట్ లాస్ట్లో ఇస్తాను మీకు. సో ఎందుకంటే రికార్డింగ్ డిస్టర్బ్ అవుద్ది. సో ఇప్పుడు మ్యూట్ ఆప్షన్ డిసేబుల్ చేశాను. సో లాస్ట్లో మీకు టైం ఇస్తాను క్వశ్చన్స్కి. సో 15 minutes టైం ఉంటుంది. ఓకే, యా. సమ్వన్ సేయింగ్ దట్ వీ కెన్ స్టోర్ ద డేటా. సో స్టోరింగ్ ద డేటా, ఓకే. So maintaining services and servers in cloud. Okay, it is network. Fine, right. So cloud computing and ఏంటంటే, yeah, it's a on-demand availability of computer system. On-demand availability of computer system, storage, network, computing power. So on-demand అంటే ఏంటి? ఇక్కడ డెఫినేషన్ ఇది డెఫినేషన్ అండి. సో yeah, it's a on-demand availability of computer system, resources, storage and computing power without direct active management by the user. సో ఈ on-demand అంటే ఏంటి? On-demand అంటే ఏంటి, రైట్? సో ఎనీవన్ హ్యావింగ్ ఐడియా వాట్ ఈస్ on-demand? ఓకే, సో on-demand అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో మనకు ఒక సర్వర్ కావాలండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాం, సర్వర్ కావాలి. సో సర్వర్ కావాలంటే మనం ఏం చేస్తాం? సో వీ కెన్ ప్లేస్ ఏ ఆర్డర్ విత్ వెండర్. సో వెండర్ అంటే ఎవరు? థర్డ్ పార్టీ వెండర్, సప్లయర్. ఓకే, సో డెల్ సర్వర్స్ ఉంటాయి, హెచ్పి సర్వర్స్ ఉంటాయి, సో కాంపాక్ట్ సర్వర్స్ ఉంటాయి, రైట్? సో మనం డెల్ వాళ్ళతో కానీ హెచ్పి వాళ్ళతో కానీ కోఆర్డినేట్ చేసి, సో వాళ్ళకి బిల్ పే చేస్తే దే డెలివర్ ది సర్వర్. ఓకే, సో ఆ సర్వర్ మనకు వచ్చిన తర్వాత, సో వీ నీడ్ టు మూవ్ టు డేటా సెంటర్, సర్వర్ రూమ్. డేటా సెంటర్ అంటే సర్వర్ రూమ్. యా, సర్వర్ రూమ్లోకి మూవ్ చేసిన తర్వాత ఆ సర్వర్కి పవర్ నెట్వర్క్ కనెక్ట్ చేసి, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి, అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి, సో ప్యాచెస్ ఇన్స్టాల్ చేసి, ఫైనల్గా ఆ సర్వర్ని యూజ్ చేస్తాం. అది ఫిజికల్ సర్వర్లో జరిగే ప్రాసెస్, రైట్? సో క్లౌడ్ సర్వర్స్ అన్ని కూడా ఆన్ డిమాండ్ సర్వర్స్ అంటున్నాం మనం. ఆన్ డిమాండ్ అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్, రిసోర్సెస్ లైక్ స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్. సో ఈ ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే, సో ఇన్స్టంట్లీ, ఇమ్మీడియట్లీ. So whenever we required any server, that should be available immediately within a minute. 1 minute లో సర్వర్ రెడీ అవుతుంది. సో క్లౌడ్లో 1 సర్వర్ అయినా, 10 సర్వర్స్ అయినా, 100 సర్వర్స్ అయినా, 1000 సర్వర్స్ అయినా 1 minute లో క్రియేట్ చేయొచ్చండి, విత్ ఆల్ కాన్ఫిగరేషన్స్, ఆల్ ప్యాకేజెస్, ఆల్ ప్లగిన్స్, ఎవ్రీథింగ్. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి రెడీ విత్ ఇన్ 1 minute, రైట్? విచ్ ఇస్ నథింగ్ బట్ ఆన్ డిమాండ్. సో ఆన్ డిమాండ్ అంటే ఏంటండి? ఇమ్మీడియట్లీ, ఇన్స్టంట్లీ, రైట్? యా, సో మనం క్లౌడ్లో క్రియేట్ చేసే సర్వర్స్, స్టోరేజ్ ఇవన్నీ కూడా ఇన్స్టంట్గా రెడీ అవుతాయి మనకి. సో ఆన్ ది ఫ్లై, ఈవెన్ దో మనం ఒక సర్వర్లో వర్క్ చేస్తున్నాం, ఆ సర్వర్ పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది అనుకోండి, సో హెవీ లోడ్ అయింది సర్వర్లో, సో ఆన్ ది ఫ్లై వితౌట్ డౌన్ టైమ్. డౌన్ టైమ్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? మెయింటెనెన్స్ టైం, రైట్? సో డౌన్ టైం అంటే మెయింటెనెన్స్ టైం, సర్వర్ మెయింటెనెన్స్ టైం. సో నార్మల్గా రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఏం చేస్తామంటే, ఫిజికల్ సర్వర్లో వర్క్ చేస్తున్నప్పుడు సో ప్యాచింగ్ యాక్టివిటీస్ ఉంటాయి మనకి. ప్యాచింగ్ అంటే సో మంత్లీ అప్డేట్స్, మన మొబైల్లో కూడా వస్తూ ఉంటాయి కదా అప్డేట్స్, రైట్? ఆండ్రాయిడ్ మొబైల్లో మంత్లీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అప్డేట్స్ ఇన్స్టాల్ అయ్యి రీసెట్ అయిపోతూ ఉంటుంది మొబైల్. సేమ్ వే సర్వర్లో కూడా ఎవ్రీ మంత్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, రైట్? యా, సో ఫిజికల్ సర్వర్లో మనం అప్డేట్స్ ఇన్స్టాల్ చేసి మనం మాన్యువల్గా రీస్టార్ట్ చేస్తూ ఉంటాం, రైట్? సో కొన్ని అంటే మన క్లౌడ్ సర్వర్లో ఎలా ఉంటుందంటే, సో క్విక్గా ఆన్ ది ఫ్లై అయిపోతాయండి. ఆన్ ది ఫ్లై అంటే మనం డౌన్ చేయకుండా ప్యాచెస్ ఇన్స్టాల్ చేయొచ్చు, వితౌట్ డౌన్ టైం ప్యాచెస్ అప్డేట్ చేయొచ్చు మనం. ఓకే, యా, దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ డిమాండ్. ఓకే, సో ఆన్ డిమాండ్ అవైలబిలిటీ, ఇమ్మీడియట్లీ, ఇన్స్టంట్లీ, ఫైన్. దీనివల్ల ఏంటంటే మనకి ఏమవుతుందండి? ఇమ్మీడియట్గా మన సర్వర్ రెడీ అవుతుంది అనుకోండి, ఏం జరుగుద్ది? టైం సేవింగ్ ఉంటుంది కదా మనకి. సో మనం 10 days వెయిట్ చేసే కంటే, సో ఇమీడియట్గా క్లౌడ్ కనెక్ట్ అయ్యి, AWS కనెక్ట్ అయ్యి సర్వర్ క్రియేట్ చేసుకుంటాం. సో ఫిజికల్ సర్వర్ ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందో, క్లౌడ్ సర్వర్ కూడా అంతకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ క్లౌడ్కి వెళ్తే ఏమవుతుందంటే, కాస్టింగ్ కూడా సేవ్ అవుతుందండి. ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్ గురించి చెప్పాం. సో కాస్ట్ సేవింగ్ ఎలా సేవ్ అవుతుంది? ఒక ఫిజికల్ సర్వర్ రెడీ చేయాలనుకోండి, మనం ఆర్డర్ పెట్టాలి వెండర్ తోటి, లైసెన్సింగ్ బై చేయాలి, రైట్?
అండ్ ఆల్సో అడ్మిన్ కావాలి సర్వర్ కాన్ఫిగర్ చేస్తాకి, సర్వర్ రూమ్ కావాలి, నెట్వర్క్ కావాలి, అండ్ ఆల్సో ఏసీ కావాలి. సర్వర్ ఏసీ లేకుండా రన్ అవ్వదు. సో మీరు సర్వర్ రూమ్లోకి వెళ్తే -డిగ్రీస్ ఉంటుంది టెంపరేచర్, రైట్? సో నార్మల్గా సర్వర్ రూమ్స్లోకి వెళ్ళినప్పుడు సో కొంచెం థిక్గా ఉన్న జెర్కిన్స్ జాకెట్స్ వేసుకుని వెళ్తూ ఉంటాం, రైట్? సో లేదంటే బయటకు వచ్చి చిల్డ్ అయిపోతాము. ఓకే, డేటా సెంటర్లో -డిగ్రీస్ ఉంటుంది టెంపరేచర్. సో సర్వర్స్ ఏసీ లేకుండా వర్క్ అవ్వండి. మన ల్యాప్టాప్స్ లాగా వర్క్ అవ్వ సర్వర్స్, ఎందుకంటే హెవీ కంప్యూటింగ్ పవర్ ఉంటుంది సర్వర్స్కి, రైట్? సో సర్వర్స్లో మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి, మల్టిపుల్ స్టోరేజెస్ ఉంటాయి, మల్టిపుల్ ర్యామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా హీట్ జనరేట్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వై సో వితౌట్ ఏసీ సర్వర్స్ విల్ నాట్ రన్. సో 15 minutes కూడా రన్ అవుతుంది సర్వర్ ఏసీ లేకుండా. సో 5 minutesలో రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఇవన్నీ కావాలి మనకు. సర్వర్ రూమ్ కావాలి, ఏసీ కావాలి, అడ్మిన్ కావాలి, నెట్వర్క్ కావాలి. సో ఫిజికల్ సర్వర్ని సెటప్ చేయాలంటే ఇవన్నీ కావాలి మనకు, రైట్? సో వేరేజ్ క్లౌడ్ సర్వర్, మనం ఒక సర్వర్ని రెడీ చేయాలంటే సో విత్ ఇన్ ఏ మినిట్ అండి. ఎందుకంటే సో జస్ట్ సింగిల్ క్లిక్ తోటి సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం క్లౌడ్లో. బై సింగిల్ క్లిక్ వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్, ఓకే, విత్ ఆల్ కాన్ఫిగరేషన్స్, ఆల్ ప్యాకేజెస్, ఎవ్రీథింగ్, రైట్? సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆన్ డిమాండ్. ఓకే, సో మన క్లౌడ్లో ఆన్ డిమాండ్ సర్వర్స్ యూజ్ చేస్తాం. ఈ ఆన్ డిమాండ్ సర్వర్స్ వల్ల టైం సేవ్ అవుతుంది, కాస్టింగ్ కూడా సేవ్ అవుతుంది, రైట్? సో లైసెన్స్ బై చేయట్లేదు, ఏసీ సర్వర్ రూమ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే 1/3 కాస్ట్ విల్ బి సేవ్డ్. 1/3 కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫిజికల్ సర్వర్కి $5,000 స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, క్లౌడ్ సర్వర్స్కి $1,000 సరిపోతుంది, రైట్? దట్ ఈస్ వై సో ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ మైగ్రేటింగ్ దేర్ అప్లికేషన్స్ టు క్లౌడ్. ఓకే, సో క్లౌడ్ ఎంత పాపులర్ ఎందుకు అయిందంటే సో కాస్ట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, రైట్? ఫైన్. నెక్స్ట్ వన్, సో దిస్ ఇస్ గూగుల్ డ్రైవ్ అండి. ఈ గూగుల్ డ్రైవ్ ఎక్కడ ఉంటుంది? జీమెయిల్లో ఉంటుంది, రైట్? మనం వెన్ యూ వాంట్ అప్లోడ్ ఎనీ ఫైల్స్, రైట్? సో డైరెక్ట్గా మనం జీమెయిల్లోకి వెళ్తాం. ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేసి జీమెయిల్లో గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తాం. జీమెయిల్కి వెళ్ళి ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉంటుంది చూడండి, ఇది కదా గూగుల్ డ్రైవ్. సో మన ఫైల్స్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ అప్లోడ్ చేస్తే ఎక్కడ అప్లోడ్ అవుతాయండి? రైట్, గూగుల్ క్లౌడ్ అప్లోడ్ అవుతాయి. సో బ్యాక్ ఎండ్లో దెర్ విల్ బి ఏ సర్వర్ అండి. బ్యాక్ ఎండ్లో ఒక సర్వర్ ఉంటుంది, ఓకే? సో ఆ సర్వర్లోకి వెళ్తాయి. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ సర్వర్ అండి, ఇట్ ఈస్ ఏ డేటా సెంటర్ అంటాం మనం, ఓకే? సో మనం అప్లోడ్ చేసే ఫైల్స్ అన్ని డైరెక్ట్గా ఎక్కడ అప్లోడ్ అవుతాయి? గూగుల్ డేటా సెంటర్లో అప్లోడ్ అవుతాయి, రైట్? సో వీఆర్ టాకింగ్ అబౌట్ డేటా సెంటర్, రైట్? సో వాట్ ఈస్ డేటా సెంటర్? ఎనీవన్? డేటా సెంటర్ అంటే ఏంటండి? మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. డేటా సెంటర్ అంటే ఇట్స్ ఏ సర్వర్ రూమ్ అని చెప్పొచ్చు మనం. సింపుల్గా సర్వర్ రూమ్ అని చెప్తాం. People will call it as hub room and a network room. కొన్ని నేమ్స్ పిలుస్తూ ఉంటారు, హబ్ రూమ్, నెట్వర్క్ రూమ్ అని ఇలా పిలుస్తూ ఉంటారు, రైట్? సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ సర్వర్ రూమ్. సో వేర్ వి హోస్ట్ ఆల్ ది సర్వర్స్. ఇక్కడ ఈ సర్వర్ రూమ్లో ఏముంటాయి? సర్వర్స్ ఉంటాయి, అండ్ నెట్వర్క్ ఉంటుంది, రైట్? స్టోరేజెస్ ఉంటాయి, అండ్ ఆల్సో స్విచెస్, రౌటర్స్, అండ్ ఇంకేముంటాయంటే బ్యాకప్ డివైజెస్, అండ్ ఆల్సో లోడ్ బ్యాలెన్సర్స్, ఎక్సెట్రా. సో ఇవన్నీ ఉంటాయండి, ఓకే? సో ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు? రెస్పెక్టివ్ ఇంజనీర్స్. సో సర్వర్స్ని ఎవరు మెయింటైన్ చేసేవారు? సర్వర్ అడ్మిన్స్, ఓకే? నెట్వర్క్ ఎవరు మెయింటైన్ చేసేవారు? నెట్వర్క్ అడ్మిన్స్. స్టోరేజ్ని స్టోరేజ్ అడ్మిన్స్, స్విచెస్ని నెట్వర్క్ ఇంజనీర్స్, రౌటర్స్ కూడా నెట్వర్క్ ఇంజనీర్సే, బ్యాకప్ ఇంజనీర్స్, లోడ్ బ్యాలెన్సర్స్ని సర్వర్ ఇంజనీర్స్ మెయింటైన్ చేస్తారు, రైట్? సో ఒకప్పుడు మనం ఒక 5 years బ్యాక్ ఇలా చేసేవాళ్ళం, రైట్? సో మనం ఒక 5 years బ్యాక్, 5 years కాదు, ఒక 8 years బ్యాక్, సో ఎక్కువ 90% ఫిజికల్ డేటా సెంటర్స్ ఉండే మనం, రైట్? సో ఫిజికల్ డేటా సెంటర్స్లో మన రోల్ ఏముండేది? అడ్మిన్ సర్వర్స్ అని మెయింటైన్ చేసేవారు, రైట్? సో సర్వర్స్ని కాన్ఫిగర్ చేసి డెవలపర్స్కి ఇస్తే డెవలప్మెంట్ జరిగేది, రైట్?
యా సో అది ఒక 10 years బ్యాక్ 8 years బ్యాక్ జరిగింది. సో హౌఎవర్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ క్లౌడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ నౌ, రైట్? సో అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నో లాంగర్ సిట్టింగ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ డేటా సెంటర్. సో మనం ఇప్పుడు వాడే డేటా సెంటర్స్లో అన్ని కూడా క్లౌడ్ డేటా సెంటర్స్ యూస్ చేస్తాం, రైట్? వీఆర్ నాట్ యూజింగ్ ఫిజికల్ డేటా సెంటర్స్. సో మన ఆఫీస్ ప్రెమిసెస్లో డేటా సెంటర్స్ అనేవి ఉండట్లేదు. సో మా ప్రాజెక్ట్లో యా సో ఐ యూస్ టు యా మై ప్రీవియస్ ఆర్గనైజేషన్లో సో 5 years బ్యాక్ నియర్లీ 2000 సర్వర్స్ వరకు ఉండేయండి. ఓకే, సో ఐ వర్క్డ్ విత్ 4 companies, ఎంఎన్సి కంపెనీస్. ఓకే, సో కరెంట్లీ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు క్యాప్జెమినైలో సో గచ్చిబౌలి క్యాంపస్లో వర్క్ చేసేవాడిని. సో ఆ క్యాంపస్లో ఒక బిల్డింగ్ కంప్లీట్గా డేటా సెంటర్ ఉండేది మాకు. ఓకే, సో ఆ డేటా సెంటర్లో నియర్లీ 2000 సర్వర్స్ ఉండేది, రైట్? సో వెన్ ఐ లెఫ్ట్ ఫ్రమ్ ద కంపెనీ, బై ద టైమ్ 30 సర్వర్స్ ఉన్నాయి. సో ఎందుకు అంత డ్రాస్టిక్ చేంజ్ అంటే, సో అన్ని అప్లికేషన్స్ కూడా క్లౌడ్ డేటా సెంటర్స్కి మైగ్రేట్ అయిపోయింది, రైట్? సో ఈ సర్వర్స్ అన్ని స్లోగా తగ్గిపోయినాయి. ఎందుకు అంటే కాస్ట్ కటింగ్, కాస్ట్ సేవింగ్. సో ఆన్ డిమాండ్ కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్. సో 2000 సర్వర్స్ నుంచి 30 సర్వర్స్కి వచ్చేసాయి. అంటే మీనింగ్ ఏంటంటే, సో అప్లికేషన్స్ అన్ని కూడా క్లౌడ్కి వెళ్ళిపోయినాయి. అక్కడ క్లయింట్కి కాస్ట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. దట్ ఈస్ వై అప్లికేషన్స్ కూడా చాలా స్కేలబుల్ ఉన్నాయి, ఆన్ డిమాండ్ ఉన్నాయి, ఫాస్ట్. ఓకే, సో దట్ ఈస్ వై ఇవన్నీ కూడా. సో ఒకప్పుడు ఇవన్నీ సర్వర్స్ ఇవన్నీ కూడా అడ్మిన్స్ మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు అడ్మిన్ రోల్స్ లేవండి. అడ్మిన్ ఆల్రెడీ గాన్. సో నేను అడ్మిన్గా కూడా స్టార్టింగ్లో నా కెరీర్ స్టార్ట్ చేశాను కెరీర్. సో ఐ వర్క్డ్ విత్ ఫస్ట్ కంపెనీ విచ్ ఇస్ వెరైజాన్. సో ఈ కంపెనీలో 2005లో ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. ఓకే, సో ఆ టైంలో నా రోల్ ఏంటంటే అడ్మిన్. ఓకే, సో ఈ కంపెనీలో అడ్మిన్గా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ డేటా సెంటర్లో చాలా సర్వర్స్ ఉండేవి, రైట్? సో ఈ కంపెనీ నుంచి నేను లెఫ్ట్ అయ్యి సో 2012లో యుఎస్టీ గ్లోబల్కి వెళ్ళాను, రైట్? సో యుఎస్టీ గ్లోబల్లో కూడా డేటా సెంటర్ మెయింటైన్ చేశాను, రైట్? సో 2013లో అంటే యుఎస్టీ గ్లోబల్లో 1 year వర్క్ చేశాను. సో వెరైజాన్లో 7.5 years చేశాను. సో యుఎస్టీ గ్లోబల్లో 1 year వర్క్ చేశాను. సో నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు నేను క్లౌడ్ స్విచ్ అయ్యాను, క్లౌడ్ డెవాప్స్కి. సో 2013లో ఈ ఆర్గనైజేషన్కి వచ్చాను. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్లో క్లౌడ్ డెవాప్స్కి మూవ్ అయ్యాను 2013లో, రైట్? సో ఈ డేటా సెంటర్లో కూడా నేను వర్క్ చేస్తాను, క్యాప్జెమిని డేటా సెంటర్లో కూడా వర్క్ చేస్తాను, రైట్? సో ఎవ్రీ ఆర్గనైజేషన్ మినిమం 2000 సర్వర్స్, సో 3000 సర్వర్స్ యూస్ చేసేవారు. సో ప్రజెంట్ ఏంటంటే ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ఫిజికల్ సర్వర్స్లో వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, సో చాలా స్లో ఉంటాయి అప్లికేషన్స్ అన్ని కూడా. అదే క్లౌడ్లో మనం హోస్ట్ చేస్తాం అనుకోండి, సో దోస్ ఆర్ వెరీ ఫాస్టర్, చాలా ఫాస్ట్ ఉంటాయి. ఓకే, సో కరెంట్ కంపెనీ కూడా ఎంఎన్సి కంపెనీయే. సో కరెంట్ కంపెనీ నేను చెప్పట్లేదు, ఐ విల్ షో ఇట్ లేటర్. ఓకే, సో దీస్ ఆర్ ది ప్రీవియస్ కంపెనీస్ అండి, ప్రీవియస్ ఆర్గనైజేషన్స్, రైట్? సో నౌ క్లౌడ్ ఎందుకు పాపులర్ అయింది అంటే, సో బికాస్ ఆఫ్ స్కేలింగ్. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు స్కేల్ అప్ యువర్ రిసోర్సెస్, వీ కెన్ స్కేల్ బై సింగిల్ క్లిక్. ఓకే, నౌ సో మనం when we upload any files into Google Drive, those will be uploaded directly into data center, right? Not in server, directly data center లో అప్లోడ్ అయిపోతాయి. ఫైన్. నెక్స్ట్ వన్. సో ఇదంతా కూడా మన అడ్మిన్ రోల్స్ ఉన్నప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు మనం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హ్యాండిల్ చేస్తున్నాం, రైట్? నెక్స్ట్ వన్. So cloud computing at a glance, 5 essential characteristics, 3 service models, 4 deployment models. So what are those? We'll try to understand. Let us go one by one. So essential characteristics ఏంటి చూద్దాం. Essential characteristics. So these are 5 important characteristics which are like first one, on demand మళ్ళీ. So on demand అంటే ఏంటంటే instantly, immediately. So whenever you require any server, that can be ready within a minute. ఓకే, 1 minute సర్వర్స్ రెడీ చేసుకోవచ్చు, 1 minute స్టోరేజ్ ఎక్స్పాండ్ చేయొచ్చు, 1 minute నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు, క్లౌడ్లో 1 minute అన్ని కూడా చేయొచ్చు, రైట్?
So next one is broad network access. What is this? So whatever resources we are accessing, those we can access from anywhere, from your home, from your office, from your mobile also, we can access the cloud resources, right? సో మనం ఏవైతే రిసోర్స్ యాక్సెస్ చేస్తున్నాం క్లౌడ్లో అవన్నీ కూడా సో మనం ఏ నెట్వర్క్ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ వన్ ఈజ్ రిసోర్స్ పుల్లింగ్. వాట్ ఈస్ రిసోర్స్ పుల్లింగ్? సో రిసోర్స్ పుల్లింగ్ అంటే ఏంటంటే, సో వాట్ ఎవర్ రిసోర్సెస్ వీఆర్ యూజింగ్, దోస్ వీ కెన్ రీయూజ్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో మనకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి. నార్మల్గా మన రియల్ టైంలో ఎలా ఉంటుందంటే వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, మనకి కొన్ని రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి, టికెట్స్ అంటాం. సో టికెటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, సర్వీస్ నౌ, జీరా, బిఎంసి రెమెడీ. సో మనకి ఎలా టికెట్స్ వస్తాయంటే, ఓకే, వీ రిక్వైర్ 10 సర్వర్స్ విత్ 8 GB ర్యామ్, 16 GB, 8 GB ర్యామ్, 4 CPUs అండ్ 50 GB హార్డ్ డ్రైవ్ స్టోరేజ్. సో ఇలా రిక్వెస్ట్ వస్తుంది టికెటింగ్ సిస్టంలో. సో ఆ రిక్వెస్ట్ని మనం ఇన్ ప్రోగ్రెస్ స్టేట్లో పెట్టి యాజ్ పర్ ది రిక్వెస్ట్ వీ నీడ్ టు ప్రిపేర్ ద సర్వర్స్. అది ఒక రోల్ అండి మనకు. సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, మనమే మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ వన్ రోల్. అలాంగ్ విత్ దట్ ఆటోమేషన్ కూడా మనమే చేయాలి. ఓకే, సో అదే ఎంఎన్సీ కంపెనీస్, బిగ్ కంపెనీస్ అనుకోండి, రోల్స్ డివైడ్ అయిపోతాయి. క్లౌడ్ ఇంజనీర్ క్లౌడే వర్క్ చేస్తారు, రైట్? సో క్యూబర్నెటిస్ మీద వర్క్ చేసేవాళ్ళు క్యూబర్నెటిస్ చేస్తారు, జెన్కిన్స్ మీద వర్క్ చేసేవాళ్ళు జెన్కిన్స్ మీద చేస్తారు. అదే స్మాల్ కంపెనీ అనుకోండి, అన్ని మనమే చేయాలి, రైట్? సో మా ఆర్గనైజేషన్లో రోల్స్ డివైడ్ చేస్తాం. క్లౌడ్ ఇంజనీర్స్ క్లౌడ్ మీద వర్క్ చేస్తారు, క్లౌడ్ సర్వీసెస్ మీద వర్క్ చేస్తారు. క్యూబర్నెటిస్ ఇంజనీర్ క్యూబర్నెటిస్ మీద వర్క్ చేస్తాడు, జెన్కిన్స్ ఇంజనీర్ జెన్కిన్స్ మీద వర్క్ చేస్తాడు. అదే స్మాల్ కంపెనీ అయితే అన్ని మనమే చేయాలి, రైట్? యా. సో మనకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ని మనం ఇన్ ప్రోగ్రెస్ స్టేట్లో పెట్టి యాజ్ పర్ ది రిక్వెస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ద సర్వర్స్ అండ్ వీ నీడ్ టు హ్యాండ్ ఓవర్ టు ప్రాజెక్ట్. ఓకే, సో మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది సర్వర్స్ కావాలి అని. ఆ రిక్వెస్ట్లో మన రిక్వైర్మెంట్ అంతా గ్యాదర్ చేస్తాము. గ్యాదర్ చేసి ఎంత ర్యామ్ కావాలి, ఎంత CPU కావాలి అది చూసి క్లౌడ్లోకి వెళ్ళి 1 minute క్రియేట్ చేసి ఇచ్చేస్తాం, రైట్? సో ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాగిస్తాం సర్వర్స్ని, క్లౌడ్ సర్వర్స్ని ఎలాగిస్తాం మనం? ఫిజికల్గా ఇచ్చేది ఉండదండి, జస్ట్ IP అడ్రస్ ఇచ్చేస్తాం సర్వర్ది, ఒక యూజర్ని క్రియేట్ చేస్తాం సర్వర్లో, ది కెన్ యాక్సెస్. ఓకే, యా, ఒక ఈమెయిల్లో పెట్టేసి పంపించేస్తాం, వాళ్ళు ది కెన్ యాక్సెస్. సో ఆ ప్రాజెక్ట్, ఆ సర్వర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు, డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అగైన్ దెర్ ఈస్ ద రిక్వెస్ట్, సో ప్లీజ్ టర్మినేట్ ద సర్వర్స్, ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ అని రిక్వెస్ట్ వస్తుంది మళ్ళీ. అప్పుడు మనం ఏం చేయాలంటే సర్వర్స్ని టర్మినేట్ చేయాలి. సో సర్వర్ని టర్మినేట్ చేయాలి కానీ సర్వర్లో ఉండే స్టోరేజ్ని టర్మినేట్ చేయకూడదు, ఎందుకంటే ప్రాజెక్ట్ డేటా అంతా కూడా ఆ స్టోరేజ్లో ఉంటుంది, రైట్? సో ఆ స్టోరేజ్ని వీ కెన్ పుల్ ఇట్ అప్ అండ్ వీ కెన్ రీయూజ్ వెన్ ఎవర్ వీ నీడెడ్. ఓకే, సో ఆ స్టోరేజ్లో ఉన్న డేటా మనం సేవ్ చేయాలి సమ్వేర్, అది మనం వీ కెన్ పుల్ ఇట్ అప్ అండ్ వీ కెన్ రీయూజ్. మళ్ళీ ఆ స్టోరేజ్ని వేరే సర్వర్స్కి అటాచ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ రిసోర్స్ పూలింగ్. అంటే మనం రిసోర్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో సర్వర్స్ని ఎందుకు టర్మినేట్ చేయమంటారు ప్రాజెక్ట్ వాళ్ళు? సో సర్వర్స్ అంటే బిల్లింగ్ అండి. మనం ఏ సర్వీస్ మనం క్రియేట్ చేసినా, సో AWSలో ఏ సర్వర్ని క్రియేట్ చేసినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదండి. ఓకే, సో సర్వర్స్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేను చూపిస్తాను మీకు. సో మండే నుంచి మనకు బేసిక్ సెషన్స్ ఉంటాయి, సో వాటిలో నేను చూపిస్తాను. ఇది AWS ప్లాట్ఫామ్. ఓకే, ఇక్కడ చూడండి, EC2 అంటే మన ఫస్ట్ సర్వీస్, ఎలాస్టిక్ కంప్యూటర్ క్లౌడ్ అంటాం. ఇక్కడ సర్వర్స్ ఉన్నాయి చూడండి, డోకర్ సర్వర్ ఉంది, జెన్కిన్స్ సర్వర్ ఉంది. సో ఇవి మార్నింగ్ బ్యాచ్ వాళ్ళ సర్వర్స్ ఇవి. ఓకే, సో ఈ సర్వర్స్ స్టాప్లో ఉన్నాయి. స్టాప్ అంటే షట్డౌన్లో ఉన్నాయి, రైట్? సో ఈ సర్వర్స్ స్టాప్ అంటే షట్ డౌన్. సో ఈ సర్వర్స్ని టర్మినేట్ చేయమంటారు. టర్మినేట్ అంటే డిలీట్, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత డిలీట్ చేయమంటారు. డిలీట్ చేయకపోతే ఏమవుతుంది, బిల్లు జనరేట్ అవుతూ ఉంటుంది. క్లౌడ్ ఈజ్ కాస్టింగ్, క్లౌడ్ అంతా కూడా కాస్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, దేర్ ఈజ్ ఎ రిక్వెస్ట్ టు డిలీట్ ద సర్వర్. ఈ సర్వర్ని డిలీట్ చేయాలి కానీ ఈ సర్వర్కి అటాచ్ అయి ఉన్న స్టోరేజ్ని డిలీట్ చేయకూడదు. ఓకే, ఇక్కడ ఈ సర్వర్కి స్టోరేజ్ ఉంటుంది, ఇదంతా మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం బేసిక్ లెవెల్ నుంచి వెళ్తాం. ఓకే, చాలా స్క్రాచ్ నుంచి వెళ్తాం స్లోగా, ఫైన్. సో ఇదంతా క్లారిటీగా ఉంటుంది, డోంట్ వరీ. యా, సో ఆ స్టోరేజ్లో ఉన్న డేటాని మనం ప్రొటెక్ట్ చేసి మళ్ళీ మనం ప్రొవైడ్ చేయాలి ప్రాజెక్ట్కి. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ రిసోర్స్ పూలింగ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. వాట్ ఈస్ దిస్ ఎలాస్టిసిటీ? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్లో వర్క్ చేస్తున్నాం, ఆ సర్వర్లో స్టోరేజ్ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా. సో 50 GB ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 50 GB కూడా ఫుల్ అయిపోయింది, రైట్? సో కస్టమర్ టికెట్ రేజ్ చేశారు, సో ప్లీజ్ ఎక్స్పాండ్ ద స్టోరేజ్ అని.
So on the fly, without any downtime, we can expand storage. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో మీకు ర్యామ్ 4 GB ఉందనుకోండి, ఇంకో 4 GB కావాలి మీకు. మీ ల్యాప్టాప్లో 4 GB ర్యామ్ ఉంది, ఇంకో 4 GB ర్యామ్ కావాలి. ఎలా ఇంక్రీజ్ చేస్తారు? ఎలా చేస్తామండి? హార్డ్వేర్ సెంటర్ తీసుకెళ్తాం ఫస్ట్, రైట్? సో క్యాబినెట్ ఓపెన్ చేస్తారు బ్యాక్ నుంచి. సో ఓపెన్ చేసి ఒక స్లాట్ ఇన్సర్ట్ చేస్తారు. సో అది ఇన్సర్ట్ చేసే ముందు షట్ డౌన్ చేయాలి కదా ల్యాప్టాప్ని. షట్ డౌన్ చేయకుండా చేస్తారా? నో, రైట్? యా. సో మన ఫిజికల్ సర్వర్స్ అయినా ఫిజికల్ ల్యాప్టాప్స్ అయినా షట్ డౌన్ ఖచ్చితంగా చేసి అది ఓపెన్ చేసి చేస్తారు, రైట్? సో వేరాజ్ క్లౌడ్ సర్వర్స్, సో వితౌట్ షట్టింగ్ డౌన్, వితౌట్ డౌన్ టైం లేకుండా ఆన్ ది ఫ్లై సర్వర్ రన్నింగ్లో ఉన్నప్పుడే ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాం, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. సో బై సింగిల్ క్లిక్, మళ్ళీ ఎక్కువ టైం కూడా పడదు. సో 1 minute అయిపోతుంది. బై సింగిల్ క్లిక్ వీ కెన్ ఇంక్రీజ్ ద ర్యామ్, we can increase the CPU, we can increase the storage, whatever we require. Okay, yeah, so that is nothing but rapid elasticity. Okay, so measured service, what is measured service? So whatever services we are using in cloud, those are measured అంటే ఏంటంటే ఎన్ని గంటలు ఎన్ని అవర్స్ మనం యూస్ చేస్తే అంత బిల్లే పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లౌడ్లో 1 hour యూస్ చేస్తున్నారు డైలీ ఒక సర్వర్ని, 1 hourకే బిల్ వస్తుంది, రైట్? సో 9 hours యూస్ చేస్తాను అనుకోండి, 9 hours బిల్ పే చేయాలి. సో మనం ప్రజెంట్ ఇప్పుడు మనం యూస్ చేసే అకౌంట్ ఫ్రీ అకౌంట్ ఉంటుంది 1 year, డోంట్ వరీ, యూ నో నీట్ పే ఎనీ బిల్స్. కానీ రియల్ టైంలో చెప్తున్నాను నేను, రియల్ టైంలో మనం యూస్ చేసే సర్వర్స్ అన్ని కూడా సో చార్జబుల్ ప్రైజింగ్ ఉంటుంది, రైట్? సో మెజర్డ్ సర్వీస్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ సర్వీసెస్ వీఆర్ యూజింగ్ ఇన్ క్లౌడ్, దోస్ ఆర్ మెజర్డ్. సో ఎన్ని అవర్స్ యూస్ చేస్తే అంత బిల్ పే చేయాలి మనం, లైక్ గ్యాస్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్. ఓకే, సో those are measured. These are the 5 essential characteristics. So clear and everyone? ఇంతవరకు క్లియరా? యా, చెప్తానండి. ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. సో ఆన్లైన్ గైస్ క్లియర్, రైట్? ఇంతవరకు క్లియరా? సో ఈ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే, సో వాట్ ఎవర్ సర్వీసెస్ వీఆర్ యూజింగ్, దోస్ ఆర్ elasticity, means we can increase the resources, we can decrease the resources by single click. So while working on server, మనం సర్వర్లో వర్క్ చేస్తున్నప్పుడు డేటాబేస్ సర్వర్లో వర్క్ చేస్తున్నాం, డేటాబేస్ సర్వర్ గివింగ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ. ఓకే, సో డేటాబేస్ సర్వర్లో ఆల్రెడీ 12 GB ర్యామ్ ఉంది. సో పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది, స్లో అయిపోతుంది. సో మనం ఏం చేస్తాం, ఆన్ ది ఫ్లై ఇంకో 12 GB యాడ్ చేసేసుకోవచ్చు, రైట్? సో ఇమీడియట్గా విత్ ఇన్ 1 minute సర్వర్ ఎక్కడ కూడా డౌన్ అవ్వదు, రైట్? విచ్ ఇస్ నథింగ్ బట్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ వేరండి, స్కేలింగ్ వేరు. స్కేలింగ్ కాన్సెప్ట్ ఉంది, అది మళ్ళీ చెప్తాను. స్కేలింగ్ వేరు, అది ఆటో స్కేలప్ అవుతూ ఉంటుంది, అదొక ఫీచర్ ఉంటుంది. అది ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా స్కేలప్ స్కేల్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఓకే, యా, ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. అది చూద్దాం, డిఫరెన్స్ చూపిస్తాం మీకు, ప్రాక్టికల్గా చూద్దాం. సమ్వన్ ఆస్కింగ్ బ్రాడ్ నెట్వర్క్. ఓకే, సో బ్రాడ్ నెట్వర్క్ అంటే ఏం లేదండి, సింపుల్. ఏంటంటే మనం యూస్ చేసే రిసోర్స్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. క్లౌడ్ సర్వర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ సర్వర్స్ ఉన్నాయి. ఈ సర్వర్స్ నుంచి మీరు ఎక్కడి నుంచైనా, ఏ నెట్వర్క్ నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, మీ ఆఫీస్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, యువర్ హోమ్, ఫ్రమ్ యువర్ హోమ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈవెన్ దో యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ యువర్ మొబైల్ ఆల్సో, విత్ ప్రాపర్ అథెంటికేషన్ ఓన్లీ. అథెంటికేషన్ లేకుండా అలౌ చేయవు. ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. ఓకే, yeah, next one, yeah, సర్వీస్ మోడల్స్. 3 సర్వీస్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవేంటంటే IaaS, PaaS, SaaS. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటే, క్లౌడ్లో మనం ఏం చేస్తామంటే, వీ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ డిప్లాయ్ ద టూల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఉందనుకోండి, ఇక్కడ ఈ సర్వర్ చూడండి, ఈ డోకర్ సర్వర్. సో AWSలో ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ పైన డోకర్ ఇన్స్టాల్ చేశాం. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా వాట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సర్వర్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, స్టోరేజ్ని సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? సో వీ క్రియేట్ సర్వర్, ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ డిప్లాయ్ ద ప్యాకేజెస్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే,
So next one is second one, which is పాస్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది క్లౌడ్లో, రైట్? సో ఇప్పుడు మనకి డోకర్ కావాలనుకోండి, డోకర్ అవైలబుల్ ఉండదు, మనం సర్వర్ క్రియేట్ చేసి సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. కానీ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యూబర్నెటిస్ కావాలండి, ఏడబ్ల్యూఎస్లో క్యూబర్నెటిస్ కావాలి. సింపుల్గా ఈకేఎస్ అని ఒక సర్వీస్ ఉంటుంది, చూడండి. ఈకేఎస్, ఎలాస్టిక్ క్యూబర్నెటిక్ సర్వీస్, ఇది ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఈ ప్లాట్ఫామ్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది మనకి, ఇది క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ రీయూజబిలిటీ లైక్ గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, ఇవన్నీ కూడా సాస్లోకి వస్తాయి. అమెజాన్ షాపింగ్ సైట్, సో ఆఫీస్ 365, ఇవన్నీ కూడా సో సాస్లోకి వస్తాయండి. అంటే ఏదైతే రీయూజ్ చేస్తున్నామో నెంబర్ ఆఫ్ టైమ్స్, అది సాస్లోకి వస్తుంది. ఫైన్. సో దీస్ ఆర్ ది సర్వీస్ మోడల్స్ అవైలబుల్. యా, నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో డిప్లాయ్మెంట్ మోడల్స్, 4 డిప్లాయ్మెంట్ మోడల్స్ ఆర్ అవైలబుల్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ఓకే, సో ఈ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, రైట్? సో ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్. మన ఆఫీస్ ప్రెమిసెస్లో యూస్ చేసే క్లౌడ్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విఎంవేర్ అంటే వర్చువలైజేషన్ అండి, రైట్? సో విఎంవేర్ని కూడా మనం ప్రైవేట్ క్లౌడ్ అంటాం. సో మన ఆఫీస్ ప్రెమిసెస్లో యూస్ చేసే సర్వర్స్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం, రైట్? యా, నెక్స్ట్ వన్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ అంటే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్, ఇవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హైబ్రిడ్ క్లౌడ్. వాట్ ఈజ్ హైబ్రిడ్? ఇప్పుడు ఆఫీస్కి మనం హైబ్రిడ్ మోడల్ అంటారు కదా, అంటే ఏంటండి? ఆఫీస్కి వెళ్తారు 3 days, ఇంట్లోంచి 2 days వర్క్ చేస్తాం. సో ఇక్కడ హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్, రెండు కలిపి, ప్రైవేట్ సర్వర్స్, పబ్లిక్ సర్వర్స్ కలిపి హైబ్రిడ్ అంటాం మనం. ఓకే, యా, నెక్స్ట్ వన్ కమ్యూనిటీ క్లౌడ్. దిస్ ఇస్ అ గవర్నమెంట్ క్లౌడ్, డిఫెన్స్ క్లౌడ్, ఇట్స్ వెరీ హై సెక్యూర్డ్ క్లౌడ్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని యూస్ చేసే క్లౌడ్ ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు హైబ్రిడ్ క్లౌడ్ వాడుతున్నారు. సో ఎందుకు అంటే వాళ్ళ డేటాబేసెస్, బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా దే ఆర్ మెయింటైనింగ్ ఇన్ దేర్ లోకల్ క్లౌడ్, లోకల్ సర్వర్స్. సో దే ఆర్ హోస్టింగ్ నెట్ బ్యాంకింగ్ సైట్స్ అండ్ క్రెడిట్ కార్డ్ సైట్స్, దే ఆర్ హోస్టింగ్ ఆన్ పబ్లిక్ క్లౌడ్. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ చీపర్, ప్రైవేట్ క్లౌడ్ బిట్ కాస్ట్లియర్. దట్ ఈస్ వై సో కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్స్ వాడుతున్నారు. ఓకే, డేటాబేసెస్ అన్ని కూడా సెక్యూరిటీగా మాకు కావాలని లోకల్లో పెట్టుకున్నారు, వెబ్సైట్స్ అన్ని కూడా పబ్లిక్ క్లౌడ్ పెడుతున్నారు. సో కానీ పబ్లిక్ క్లౌడ్ 100% సెక్యూర్డ్ అండి. ఏడబ్ల్యూఎస్ చాలా సెక్యూరిటీ ఎక్కువ. సో ఈవెన్ ఎంత క్రిటికల్ డేటా పెట్టినా కానీ, సో 2012 నుంచి చూస్తున్నాను ఏడబ్ల్యూఎస్లో ఇంతవరకు కూడా సో ఒక సింగిల్ సెక్యూరిటీ కన్సర్న్ కూడా లేదు. ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్ కూడా సో దే ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ సెక్యూరిటీ టు ప్రొటెక్ట్ ది కస్టమర్ డేటా. సో సెక్యూరిటీ అండ్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా సెక్యూరిటీ, అవైలబిలిటీ ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుందండి? యా, సో డేటా విల్ బి లాస్, రైట్? డేటా లాస్ అయితే ఏమవుతుంది? కస్టమర్స్ వెళ్తారా ప్లాట్ఫామ్కి? దే ఈవెన్చువల్లీ స్విచ్ టు అదర్ ప్లాట్ఫామ్స్, బిజినెస్ ఇంపాక్ట్ అయిపోతుంది, రైట్? దట్ ఈస్ వై every cloud platform they are maintaining very good security and very good availability. Availability అంటే ఏంటండి? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాం. ఓకే, ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉందనుకోండి, స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు క్లౌడ్ నుంచి సర్వర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాం. సో మనకు తెలియకుండా సమ్ టైమ్స్ వాళ్ళు షట్ డౌన్ చేస్తారు అనుకోండి, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ షట్ డౌన్ చేస్తున్నాం, మన బిజినెస్ ఇంపాక్ట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? అవైలబిలిటీ అంటే ఏంటంటే సో 24/7 అవైలబుల్ ఉండాలి మనకి, రైట్? సో అవైలబిలిటీ కరెక్ట్గా ఇవ్వట్లేదు అనుకోండి, మనకి ఏం చేస్తాం? యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్. ఓకే, సో దట్ ఈస్ వై సెక్యూరిటీ అండ్ అవైలబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏడబ్ల్యూఎస్ ఈస్ గివింగ్ 99.999% అవైలబిలిటీ. 100% ఇస్తున్నారు, కానీ 1% ఏంటంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు మనకి. ఎప్పుడైతే వాళ్ళకి మెయింటెనెన్స్ యాక్టివిటీ ఉందో అప్పుడు ఇన్ఫార్మ్ చేసి రీస్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో డేటా సెంటర్ వాళ్ళ దగ్గర ఉంది, సర్వర్ రూమ్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సో వాళ్ళు హై అవైలబిలిటీ మెయింటైన్ చేస్తున్నారు, రైట్? సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సెక్యూరిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సర్వర్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం?
క్లౌడ్లో ఉన్న సర్వీస్ని ఎలా యాక్సెస్ చేస్తాం? ఇప్పుడు మీరు క్లౌడ్ని యాక్సెస్ చేయాలనుకోండి, ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాం? త్రూ ఇంటర్నెట్, రైట్? ఇంటర్నెట్ నుంచి కదా. సో ఇంటర్నెట్ ఈస్ ద మోస్ట్ వల్నరబుల్ నెట్వర్క్, డేంజరస్ నెట్వర్క్, రైట్? సో ఇంటర్నెట్లో వైరస్ ఉంటుంది, మాల్వేర్స్ ఉంటాయి, థ్రెడ్స్ ఉంటాయి. సో యా, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎలా అంటే ఫైర్ వాల్స్ యూస్ చేస్తున్నారు. ఓకే, సో ఏడబ్ల్యూఎస్లో ఉండే సర్వీసెస్ అన్నీ కూడా, సర్వర్స్ అన్నీ కూడా యా చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్ అప్లికేషన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా దే ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ సెక్యూరిటీ టు ప్రొటెక్ట్ ది కస్టమర్ అప్లికేషన్స్, కస్టమర్ డేటాబేసెస్, రైట్? సో ఏడబ్ల్యూఎస్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ అండి, వెరీ హై సెక్యూరిటీ ఈస్ దర్ ఇన్ ఏడబ్ల్యూఎస్. సో 2012 నుంచి నేను చూస్తున్నాను, ఇంతవరకు ఒక్క సింగిల్ సెక్యూరిటీ కన్సర్న్ కూడా లేదు ఏడబ్ల్యూఎస్కి, రైట్? అందుకే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏడబ్ల్యూఎస్. 33% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఆక్యుపై చేస్తుంది, రైట్? సో మీరు ఏ కంపెనీలో చూడండి, ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ ఉంటుంది. ఎనీ ఆర్గనైజేషన్, ఏడబ్ల్యూఎస్ లేని ఆర్గనైజేషన్ ఉండదు. ఓకే, సెకండ్ ప్లేస్లో అజూర్ ఉంది, థర్డ్ ప్లేస్లో గూగుల్ క్లౌడ్ ఉంది. సో మీరు ఏడబ్ల్యూఎస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏ ప్లాట్ఫామ్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు, రైట్? యా, క్లియర్, రైట్? ఇవన్నీ క్లియర్ అండి. ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ఎనీ క్వశ్చన్స్ హియర్? Next one, move into next slide. So is Mr. Jeff Bezos who invented AWS platform. So 2002లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాజ్ బార్న్. 2002లో స్టార్ట్ అయిందండి AWS. ఓకే, సో ఇనిషియల్గా వాళ్ళు ఏం చేసేవారంటే దే యూస్ టు సెల్లింగ్ బుక్స్ సెల్ చేసేవారు. సో దే ప్రిపేర్డ్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫర్ దేర్ బిజినెస్. ఇనిషియల్గా క్లౌడ్ ప్లాట్ఫామ్ని వాళ్ళ బిజినెస్ కోసం బిల్డ్ చేశారు, రైట్? స్లోగా ఏం చేశారంటే దే స్టార్టెడ్ గివింగ్ సర్వీసెస్ టు అదర్ కంపెనీస్, రైట్? సో అలా సర్వీసెస్ ఇస్తూ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మీరు వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ అని గూగుల్ చేశారనుకోండి, ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. ఓకే, సో మనకి ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, 33% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఆక్యుపై చేస్తుంది. సో అజూర్ చాలా ట్రై చేస్తుంది ఫస్ట్ ప్లేస్కి వస్తా, కానీ సో యా, నాట్ పాసిబుల్. ఓకే, AWS is in first place, Azure is in second place, Google Cloud is in third place. So these are the popular clouds అండి. మనకి మార్కెట్లో ఇప్పుడున్న క్లౌడ్స్లో 3 పాపులర్ క్లౌడ్స్. మనకి ఇవి కాకుండా 25 మోర్ క్లౌడ్స్ ఉన్నాయి, ఇంకా స్మాల్ క్లౌడ్స్, స్మాల్ ప్లేయర్స్ అంటాం మనం. ఓకే, యా, సో గూగుల్ కూడా ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో గూగుల్ క్లౌడ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. గూగుల్ వాళ్ళు క్లౌడ్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసి సెకండ్ ప్లేస్ రావడానికి ట్రై చేస్తున్నారు, రైట్? యా, సో మేబీ ఆఫ్టర్ 2 years గూగుల్ సెకండ్ ప్లేస్ రావచ్చు, కానీ అజూర్ రాలేదు ఫస్ట్ ప్లేస్కి. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ చాలా స్ట్రాంగ్ అయ్యింది, రైట్? సో డేటా సెంటర్స్ కూడా చాలా ఇంక్రీజ్ చేస్తారు ఏడబ్ల్యూఎస్కి. ఫైన్, యా, నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ది క్వాడ్రెంట్స్ అండి. సో ఎవ్రీ క్వాడ్రెంట్లో వాళ్ళు రివ్యూస్ వెరిఫై చేస్తూ ఉంటారు. సో ఈ క్వాడ్రెంట్లో ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అజూర్ సెకండ్ ప్లేస్, గూగుల్ క్లౌడ్ థర్డ్ ప్లేస్, ఇంకా స్మాల్ ప్లేయర్స్ ఉన్నారు, 26 వరకు ఉన్నారు. సో అలీబాబా క్లౌడ్, అరేకిల్ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్, డిజిటల్ ఓషన్, ఫాస్ట్లీ, హెరోకు, ఇలా చాలా క్లౌడ్స్ ఉన్నాయి. ఓకే, యా, సో దీస్ ఆర్ ది క్లౌడ్ ప్రొవైడర్స్ అండి, డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఓకే, సో క్లౌడ్ మార్కెట్ షేర్ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఎలా ఆక్యుపై చేస్తుంది మార్కెట్ అని చూద్దాం. ఇక్కడ చూడండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ 33% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఆక్యుపై చేస్తుంది. అజూర్ 18%, గూగుల్ క్లౌడ్ 9%, అలీబాబా క్లౌడ్ 6%, ఐబిఎం క్లౌడ్ 5%, సేల్స్ ఫోర్స్ 3%, టెక్నెట్ క్లౌడ్ 2%, అరేకిల్ క్లౌడ్ 2%. సో ఇలా పర్సంటేజెస్ ఉన్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఈ థర్డ్ ప్లేస్లో ఉన్న క్లౌడ్ సెకండ్ ప్లేస్లో రావచ్చు, ఎందుకంటే గూగుల్ వాళ్ళు సో దే ఆర్ ఇంక్రీజింగ్ రీజియన్స్, జోన్స్, డేటా సెంటర్స్ అన్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో మేబీ ఇట్ విల్ కమ్ టు సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ 1 year 2 years. ఓకే, యా, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, క్లౌడ్ మార్కెట్ గ్రోత్. సో ఎవ్రీ ఇయర్ ద క్లౌడ్ ఈస్ గ్రోయింగ్ లైక్ దిస్ అండి. సో ఇయర్ ఆన్ ఇయర్ ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ దిస్, అంటే కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు, జాబ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, రైట్? సో మార్కెట్ అయితే ఇలానే వెళ్తుంది, ఎక్కడ కూడా డౌన్ అవ్వలేదు మార్కెట్. సో 2012 నుంచి నేను చూస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ దిస్. సో కమింగ్ 15 to 20 years అండి, క్లౌడ్ డెవాప్స్ గ్రోత్ అయితే ఇలానే ఉంటుంది.
రైట్. సో యా, ఆఫ్టర్ 5 years ఎలా ఉంటుందని చాలా మంది డౌట్ ఉంటుంది, రైట్. సో 2012 నుంచి చూస్తున్నాను, ఈ గ్రోత్ అనేది ఇలానే ఉంది. సో కమింగ్ 15 to 20 years డెఫినెట్గా ఇలానే ఉంటుంది. ఫైన్. సో దీస్ ఆర్ ది థింగ్స్. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ అప్ టు హియర్, ఎనీవన్? సో ఒకసారి మన కోర్స్ కంటెంట్ కూడా చూద్దాం ఇప్పుడు. ఐ షో యూ కోర్స్ కంటెంట్ ఆల్సో. యా, లెట్స్ గో చెక్ హియర్. యా, సో ఇది మన కోర్స్ కంటెంట్ అండి. DevOps ప్లస్ AWS ప్లస్ లైనక్స్. ఓకే. యా, సో DevOps మనకు ఇక్కడ కవర్ అయ్యే టాపిక్స్ ఏంటంటే, సో DevOps ఇంట్రడక్షన్లో SDLC అంటే ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, సో ఇక్కడ యా డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి ఇంట్రడక్షన్లో. నెక్స్ట్ యా ఇక్కడ SDLC కొంచెం డీప్గా ఉంటుంది. సో అజైల్ అంటే ఏంటి, స్క్రమ్ అంటే ఏంటి, ఇవన్నీ కవర్ అవుతాయి. సో నెక్స్ట్ DevOps లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది ఇది కూడా చూస్తాం మనం. DevOps లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే, సో డెవలపర్ డెవలప్ చేసే కోడ్ ఎలా డిప్లాయ్ అవుతుంది ఫైనల్గా, ఇదంతా కూడా బ్రీఫ్ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్స్ కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సిఐ అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, సిఐసిడి అంటే ఏంటి, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో నెక్స్ట్ మనకు లైనక్స్ సెషన్స్ ఉంటాయండి, లైనక్స్ కూడా ఉంటుంది. లైనక్స్లో ఈ మోడల్స్ అన్ని కవర్ అవుతాయి మనకి. లైనక్స్ ఫ్లేవర్స్ ఏమున్నాయి, సో యూజర్ మేనేజ్మెంట్ ఏంటి, గ్రూప్ మేనేజ్మెంట్ ఏంటి, ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, ఎడిటర్స్ ఎలా ఉంటాయి, ఫైల్ ఎడిటర్స్, ఇవన్నీ ఇప్పుడు కవర్ అవుతాయి. సో మనకి షెల్ స్క్రిప్టింగ్ కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయండి. షెల్ స్క్రిప్టింగ్ ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్లో కూడా షెల్ స్క్రిప్టింగ్ వాడుతున్నారు. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ ఎందుకు వాడతారండి? ఏమైనా రిపోర్ట్స్ మనం జనరేట్ చేయాలంటే, కొన్ని ట్రబుల్ షూట్ చేయాలంటే, రైట్, కొన్ని యాక్టివిటీస్ చేస్తాం మనం. షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి రోల్స్ ఉంటాయి షెల్ స్క్రిప్ట్స్ యూస్ చేసి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం, రైట్. సో నెక్స్ట్ వన్ గిట్ అండి. గిట్ అంటే మనం రిపాజిటరీ టూల్, మనం ఫస్ట్ డెమోలో చూసాం, రైట్. గిట్, గిట్ హబ్, రిపాజిటరీ టూల్స్ ఉంటాయి. సో గిట్లో డెవలపర్స్ ఏం చేస్తారు, డెవలపర్ రోల్ ఏముంటుంది, గిట్లో రిపాజిటరీస్ ఎలా సేవ్ చేస్తారు, సో వాట్ ఈస్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్, బ్రాంచింగ్ అంటే ఏంటి, రైట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా డీప్గా ఉంటాయి మనకి. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా డీప్గా ఉంటాయి. సో ఇక్కడ వరకు కంటెంట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటెంట్. సో నెక్స్ట్ వన్ మ్యావెన్ అండి. మ్యావెన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ బిల్డ్ టూల్, మనం డిస్కస్ చేస్తాం, ఆర్టిఫాక్ట్ జనరేట్ చేస్తుంది, రైట్. యా, నెక్స్ట్ వన్ జెన్కిన్స్ అండి, సిఐసిడి టూల్ అంటాం, జెన్కిన్స్. సో జెన్కిన్స్లో కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా డీప్గా ఉంటాయి జెన్కిన్స్లో. సో జెన్కిన్స్కి అన్ని టూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం మనం. జెన్కిన్స్కి అన్ని టూల్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం, క్యూబర్నెటిస్ని, డోకర్ని, నెక్సస్, సోనార్, మ్యావెన్, ఇవన్నీ కూడా జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేస్తాం. యా, నెక్స్ట్ వన్ యాన్సిబుల్. యాన్సిబుల్ని మనం ఫస్ట్ డే చూసాం, యాన్సిబుల్ తోటి ఎలా ఆటోమేషన్ చేస్తాం చూసాం, రైట్. 1000 సర్వర్స్లో జావా ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేస్తాం అన్నది మనం ఫస్ట్ డే చూసాం, రైట్. యా, నెక్స్ట్ వన్ సోనా. సోనా టైప్ అంటే ఇది నెక్సస్ రిపాజిటరీ అని మనం ఏవైతే మ్యావెన్ ఏదైతే బిల్డ్ టూల్ ఆర్టిఫాక్ట్ జనరేట్ చేస్తుందో ఆర్టిఫాక్ట్స్ని ఇక్కడ నెక్సస్లో సేవ్ చేసుకుంటాం. సోనా టైప్ నెక్సస్ అని ఉంటుంది, ఇక్కడ సేవ్ చేస్తాం. ఎలా సేవ్ చేస్తాం, ఎలా మూవ్ చేస్తాం అనేది మనం చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే డోకర్ అండి. డోకర్. డోకర్ అంటే కంటైనరైజేషన్, కంటైనర్ టూల్ అంటాం మనం. ఈ డోకర్లో ఎలా ఉంటుంది మన రోలు, యాక్టివిటీస్ ఏముంటాయి, డోకర్ ఎలా బిల్డ్ చేస్తాం మనం, డోకరైజేషన్ అంటే ఏంటి, కంటైనర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా ఇది డోకర్ కంటెంట్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి మన డోకర్లో. నెక్స్ట్ వన్ క్యూబర్నెటిస్ అండి. క్యూబర్నెటిస్ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, క్యూబర్నెటిస్ చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. సో ఇక్కడ వరకు కంటెంట్ ఉంది. సో హెల్మ్ చార్ట్స్ అంటే ఏంటి, ఇంగ్రెస్ అంటే ఏంటి, సీక్రెట్స్ అంటే ఏంటి, కాన్ఫిగ్ మ్యాప్స్ అంటే ఏంటి, స్టేట్ఫుల్ అంటే ఏంటి, సో డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ డెవాప్స్లో ఉండే మానిటరింగ్ టూల్స్ అండి. ఇవి AWS మానిటరింగ్ టూల్స్ కాదు, డెవాప్స్లో ఉండే మానిటరింగ్ టూల్స్ ఏంటంటే గ్రఫానా, ఇది ఒక మానిటరింగ్ టూల్. ELK స్టాక్, ఇది కూడా ఒక మానిటరింగ్ టూల్. సో మానిటరింగ్ అంటే ఏంటి, మానిటరింగ్ అంటే ఏంటండి, యా, సో మనకి సర్వర్స్లో మన టూల్స్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మానిటర్ చేసి ఒక నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటాం, రైట్. అది ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఎలా మానిటర్ చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూస్తాం. సో నెక్స్ట్ వన్, సో ఈ అయాక్ అంటే ఏంటంటే టెరాఫామ్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటాం మనం.
సో టెరాఫామ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్ అంటాం, రైట్. సో ఇది చాలా చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, చాలా డీప్గా ఉంటుంది. సో బై యూజింగ్ టెరాఫామ్ హౌ కెన్ వీ క్రియేట్ 1000 సర్వర్స్ విత్ ఇన్ ఎ మినిట్? దీంతో చేస్తాం, ఎలా చేస్తాం చూద్దాం, రైట్. సో ఇంతవరకు డెవాప్స్ కంటెంట్ అండి, డెవాప్స్ అండ్ లైనక్స్ కంటెంట్. సో నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్, ఏడబ్ల్యూఎస్. సో ఇవన్నీ కూడా క్లౌడ్ సర్వీసెస్. క్లౌడ్, ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్, రైట్, ఇంట్రడక్షన్ టు అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్. ఓకే, విఎం క్రియేషన్, సో ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తాం ఇదంతా చూస్తాం. నెక్స్ట్ వన్ EC2 అంటే ఏంటి, ఎలాస్టిక్ కంప్యూటర్ క్లౌడ్ అంటే ఏంటి. సో రీజియన్స్, జోన్స్, అవైలబిలిటీ సెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, ఇంత డీప్ డ్రైవ్ ఉంటుంది. సో ఏఎంఐ అంటే ఏంటి, అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటే ఏంటి, EC2 ఇన్స్టెన్సెస్ ఎలా డిఫరెంట్ వేలో రీస్టార్ట్ ఎలా చేస్తాం, స్టాప్ ఎలా చేస్తాం, టర్మినేట్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా చూస్తాం. నెక్స్ట్ వన్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ వాడతాం మనం క్లౌడ్లో. ఏడబ్ల్యూఎస్లో ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఉంటుంది. సర్వర్కి అటాచ్ చేసే స్టోరేజ్ని మనం ఏమంటామంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటాం. ఈ స్టోరేజ్ ఎలా ఉంటుంది, ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా అటాచ్ చేస్తాం సర్వర్కి, ఇది చూస్తాం. ఇక్కడ చూడండి, ఈఎల్బి అని ఉంటుంది, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అంటాం మనం. ఈఎల్బిని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అంటాం. సో లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం, రైట్, ఇది చూస్తాం. ఆటో స్కేలింగ్, సర్వర్స్ ఎలా స్కేల్ అప్ అవుతాయి, ఎలా స్కేల్ డౌన్ అవుతాయి, ఇది కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ నెట్వర్కింగ్ పార్ట్ అండి, ఇది నెట్వర్కింగ్ పార్ట్, నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ. అండ్ ఇక్కడ అమెజాన్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, సో ఇది విపిసి అంటాం. ఇది చాలా చాలా డీప్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా నెట్వర్కింగ్ పార్ట్, ఇది చాలా డీప్గా ఉంటుందండి. ఓకే, యా. నెక్స్ట్ వన్ S3 అంటే ఏంటి, S3 ఏమంటాం అంటే సింపుల్ సర్వీస్, రౌట్ 53, ఇది S3 కాదు. రౌట్ 53 అంటే ఏంటంటే సింపుల్గా డిఎన్ఎస్ అంటాం. డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్, అది ఎలా కాన్ఫిగర్ చేస్తాం చూస్తాం. సో డేటాబేస్లో ఆర్డిఎస్ కవర్ అవుతుంది, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇది కూడా సెక్యూరిటీ ఐడెంటిటీ సర్వీస్, అంటే ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేస్తాం ఏడబ్ల్యూఎస్లో, ఆ యూజర్ పర్మిషన్స్ ఎలా ఇస్తాం, ఎలా స్విచ్ అవుతాం యూజర్కి, అది చూస్తాం. సో అమెజాన్ S3 అంటే ఏంటంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటాం. సో ఈ స్టోరేజ్ ఎలా క్రియేట్ చేస్తాం, మనకి స్టోరేజ్లో ఒక 5 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ కవర్ అవుతాయండి, 5 టైప్స్ ఆఫ్ స్టోరేజ్. సో ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, S3, EFS అండ్ గ్లేషియర్, స్నాప్షాట్, ఇలా 5 స్టోరేజ్ కవర్ అవుతాయి మనం. అవన్నీ కూడా చాలా డీప్గా ఉంటాయి. సో ఇవన్నీ చాలా సింపుల్ ఉంటాయండి. ఏడబ్ల్యూఎస్లో యాక్టివిటీస్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో చాలా సింపుల్గా బై సింగిల్ క్లిక్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి, రైట్. సో కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలంతే. ఓకే, చాలా ఈజీ ఉంటుంది ఏడబ్ల్యూఎస్లో వర్క్ చేయడం, చాలా చాలా ఈజీ, రైట్. సో డెవాప్స్లో కూడా ఆటోమేషన్లో చేయడం చాలా ఈజీ ఉంటుంది. సో మన కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఓకే, యా. నెక్స్ట్ వన్ డేటాబేస్ ఉంటుంది. తర్వాత అమెజాన్ క్లౌడ్ వాచ్ అండి. అమెజాన్ క్లౌడ్ వాచ్ అంటే ఇది కూడా మానిటరింగ్ టూల్, ఏడబ్ల్యూఎస్లో ఉండే మానిటరింగ్ టూల్, సర్వర్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో క్లౌడ్ ఫార్మేషన్, ఈ క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే సో టెరాఫామ్ లానే క్లౌడ్ ఫార్మేషన్ కూడా వర్క్ అవుతూ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, SES అంటాము, సింపుల్ ఈమెయిల్ సర్వీస్ అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా డీప్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ అమెజాన్ సింపుల్ క్యూ సర్వీస్, SQS అంటాం. సో క్యూయింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తామండి. ఓకే, బుక్ చేస్తే బుక్ అవ్వగానే ఒక మెసేజ్ వస్తుంది, యువర్ ప్రోడక్ట్ హ్యాస్ బిన్ ప్లేస్డ్. ఓకే, సో నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ డిస్పాచ్ అవుద్ది, డిస్పాచ్ అయిన తర్వాత కూడా ఒక మెసేజ్ వస్తుంది, యువర్ ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డిస్పాచ్డ్. సో ఆ ప్రోడక్ట్ మన సిటీకి వచ్చిన తర్వాత సో అవుట్ ఫర్ డెలివరీ అని వస్తుంది, రైట్. సో నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ, రైట్. సో ఇదంతా ఎవరు పంపిస్తారు, మాన్యువల్గా ఎవరు పంపించరండి, ఈ SQS పంపిస్తాం, సింపుల్ క్యూ సర్వీస్. ఈ SQSని వాళ్ళు కాన్ఫిగర్ చేస్తే వాళ్ళ డేటా చేంజ్ చేసినప్పుడు ప్రతిసారి కూడా మెసేజ్ వస్తూ ఉంటుంది, రైట్. ఇది ఎలా ఉంటుంది అన్నది ప్రాక్టికల్గా చూద్దాం. నెక్స్ట్ వన్ SNS అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఈ నోటిఫికేషన్ ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, మన మొబైల్లో కూడా జియో డేటా వాడుతూ ఉంటాం. సో ఒక 100 MB 200 MB యూస్ చేస్తాం అనుకోండి, కంప్లీట్ అయింది అనుకోండి, వీ గెట్ వన్ మెసేజ్. సో 200 MB యూటిలైజ్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది, రైట్. సో ఇంకా ఎక్కువ యూస్ చేస్తే ఇంకా మెసేజ్ వస్తూ ఉంటాయి, రైట్.
అది ఎవరు పంపిస్తారు అంటే ఎస్ఎన్ఎస్ పంపిస్తారు, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థ్రెషోల్డ్ క్రియేట్ చేస్తారు, థ్రెషోల్డ్ ఒక రేంజెస్ క్రియేట్ చేస్తారు. సో 100 MBకి, 200 MBకి, 500 MBకి థ్రెషోల్డ్ క్రియేట్ చేస్తారు. యాజ్ పర్ ది థ్రెషోల్డ్ ఆ మెసేజ్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అది టెక్నికల్గా చూస్తాం మనం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనే ఒక సర్వీస్ ఉంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూస్తాం. యా, ఇట్ సైడ్ ఇంకా AWS లాంబ్డా ఫంక్షన్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చూస్తాం. AWS బ్యాకప్స్, సో బ్యాకప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ బ్యాకప్స్, వీక్లీ బ్యాకప్స్, మంత్లీ బ్యాకప్స్, ఆన్ డిమాండ్ బ్యాకప్స్. ఈ బ్యాకప్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం, బ్యాకప్ ఎలా తీసుకుంటాం, ఇవన్నీ కూడా చాలా డీప్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ గైడ్ ఉంటుందండి, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్స్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్వ్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కవర్ అవుతాయి. సర్టిఫికేషన్ ఓవర్వ్యూ ఉంటుంది. సో మీ రెజ్యూమ్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. ఐ ప్రొవైడ్ యూ శాంపుల్ రెజ్యూమ్స్. మీరు మీ రెజ్యూమ్, మీ డీటెయిల్స్ అప్డేట్ చేసి రెజ్యూమ్లో నాకు పంపిస్తే నేను రివ్యూ చేసి కొంత స్టఫ్ యాడ్ చేసి మీకు రివర్ట్ చేస్తాను. ఓకే, సో ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లోడ్ చేయాలి నౌకరీలోకి, ఎలా వస్తాయి కాల్స్ మనకి, ఈ ప్రాసెస్ అంతా లాస్ట్లో ఉంటుంది మనకి. ఇది ఎక్కువగా ఇది ఫ్రెషర్కి, నాన్ ఐటీ గైస్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఓకే, సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఇంపార్టెంటే. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆల్రెడీ దే అవేర్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఓకే, సో ఫ్రెషర్స్కి, నాన్ ఐటీ గైస్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా మనకి లాస్ట్లో ఒక 2-3 సెషన్స్ ఉంటాయి, చాలా డీప్గా ఉంటాయి. రెజ్యూమ్ ఎలాగా ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, మన ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో ఎంత కాన్ఫిడెంట్గా మనం మాట్లాడాలి, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి, ఇవన్నీ కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మన కోర్స్ కంటెంట్ అండి. ఈ కోర్స్ కంటెంట్ మీకు షేర్ చేస్తాను. ఓకే, గ్రూప్లో పెడతాను. సో మీరు ఇది చూడండి. యాజ్ పర్ ది కోర్స్ కంటెంట్ మనం ఇదంతా కూడా చాలా డీప్గా ఉంటుంది. క్లియర్, రైట్? సో ఎనీ క్వశ్చన్స్, ఎనీవన్? లాస్ట్ ఏంటండి, లాస్ట్ గురించి మనం మాట్లాడలేదు కదా. పాస్ కదా. ఓకే, పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అండి. ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఉంటుంది. సో ప్లాట్ఫామ్ అంటే AWSలో ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ ఎనేబుల్ చేసి యూస్ చేసుకుంటాం. లైక్ క్యూబర్నెటిస్, ఈ కేస్ అని టైప్ చేస్తే ఇక్కడ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ అంటే ఈ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది AWSకి, అది క్లిక్ చేసి యూస్ చేసుకోవచ్చు మనం క్యూబర్నెటిస్ లాగా. ఓకే, సమ్వన్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇంకా సో మన క్లాసెస్ మండే టు ఫ్రైడే అండి. సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. సమ్ టైమ్స్ ఐల్ టేక్ సాటర్డేస్ ఆల్సో, సమ్ టైమ్స్ అండి, ఎవ్రీ సాటర్డే కాదు. సో మనకి మంత్లో 1 or 2 సాటర్డేస్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, సో రివిజన్ క్లాసెస్ ఉంటాయి, మనకి రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో రివిజన్ క్లాస్లో అన్నీ మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, సో ఈ సాటర్డే లేదు, నెక్స్ట్ సాటర్డే రివిజన్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో మనం ఆ వీక్ అంతా డిస్కస్ చేసిందంతా కూడా, సో అప్పటి వరకు డిస్కస్ చేసిందంతా కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ డెవాప్స్లోకి వెళ్ళా కూడా రివిజన్ క్లాసెస్ ఉంటాయి. సో క్యూబర్నెటిస్ ఉంది, క్యూబర్నెటిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్యూబర్నెటిస్, డాకర్, టెరాఫార్మ్, ఈ టూల్స్ చాలా డీప్గా ఉంటాయి. సో ఈ టూల్స్లో ఒక టూల్ పర్ఫెక్ట్ ఉంటే జాబ్ వస్తుంది ఈజీ. ఓకే, సో అవన్నీ కూడా మనకి రివిజన్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు చాలా డీప్గా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లారిటీగా ఉంటుంది సబ్జెక్టు. లైవ్ క్లాసెస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా సెషన్ మిస్ అయితే సో ఇమీడియట్గా మీరు రికార్డింగ్ చూడాలి, రైట్? సో మేము చెప్పిన గైడెన్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు అండి. పెద్ద కష్టం కదా ఇంటర్వ్యూ క్రాక్ చేయడం. గో హెడ్ ప్లీజ్, చెప్పండి. సమ్వన్ ఆస్కింగ్ క్వశ్చన్. సార్ ఇందాక సర్వర్ని టర్మినేట్ చేయాలి, సర్వర్లో ఉన్న కంటెంట్ని కాదు అన్నారు కదా సార్, అది ఒకసారి చెప్తారా సార్? అది ప్రాక్టికల్గా చూద్దామండి. నేను ఓవర్ ఇచ్చాను అంతే. ఏంటంటే మనం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు మనకు రిక్వెస్ట్లు వస్తాయి, టికెట్స్ వస్తాయి, సర్వర్స్ని క్రియేట్ చేయమని వస్తాయి, సర్వర్ని టర్మినేట్ చేయమని వస్తాయి. క్రియేట్ అంటే సర్వర్స్ని క్రియేట్ చేయడం, టర్మినేట్ అంటే డిలీట్ చేయడం. సర్వర్ని డిలీట్ చేస్తున్నప్పుడు డేటా లాస్ అవ్వకూడదండి. అంటే సర్వర్ని డిలీట్ చేయాలి కానీ స్టోరేజ్ డిలీట్ చేయకూడదు. అది ఎలా చేస్తాం ప్రాక్టికల్ చూస్తాం, ప్రాక్టికల్గా చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
సార్ ఇప్పుడు మీ దగ్గర 4 GB ల్యాప్టాప్ ఉంది, ర్యామ్ ఓకే. 8 GB ఉంటే బెటర్ అండి. 8 GB ఉంటే మీకు డెవాప్స్ టూల్స్ యూస్ చేస్తున్నప్పుడు ఎక్కడ స్లో అవ్వదు. అదే 4 GB ఉంటే జెనికిన్స్ వాడుతున్నప్పుడు, క్యూబర్నెటిస్ వాడుతున్నప్పుడు స్లో అయిపోతాం. సో కొంచెం అవి పవర్ఫుల్ టూల్స్, జెనికిన్స్, క్యూబర్నెటిస్ ఇవన్నీ కూడా. సో అంటే దట్ ఈస్ వై 4 GB ర్యామ్. 4 GB ఉంటే కనుక ఇంకో 4 GB యాడ్ చేసుకోండి. సో జస్ట్ 600 ఎంత ఉంటుంది 4 GB ర్యామ్. ఓకే, ఒక 4 GB పెట్టుకుని సరిపోతుంది. గో హెడ్ చెప్పండి. AWSలో AWS అరోరా, రెడ్షిఫ్ట్, గ్లో, RDS ఇవన్నీ డేటాబేసెస్ అండి. మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మనకు ఆర్డిఎస్లోనే అవన్నీ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ అరోరా అంటే అది ఏడబ్ల్యూఎస్ వాళ్ళ ప్రొప్రైటరీ డేటాబేస్ అంటాం. ఇక్కడ ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తే అవన్నీ కనబడతాయి. సో ఇక్కడ డేటాబేస్ అని ఉంటుంది, అవన్నీ కవర్ అవుతాయండి, డోంట్ వరీ. ఆర్డిఎస్ని టైప్ చేస్తే ఇక్కడ రిలేషనల్ డేటాబేస్కి వెళ్తే అక్కడ మీకు అరోరా అని ఉంటుంది. ఫస్ట్ అరోరా ఏంటంటే దట్ ఈస్ అమెజాన్ వాళ్ళ ప్రొపరేటరీ డేటాబేస్ అంటాం మనం. డేటాబేస్ ఏం లేదు. సో క్రియేట్ చేసినప్పుడు కనబడతాయి. క్రియేట్ డేటాబేస్ అని క్లిక్ చేస్తే వచ్చింది కదండి ఇక్కడ అరోరా, MySQL, MariaDB, రైట్. సో పోస్ట్గ్రే, ఒరాకిల్ ఇలా ఉంటాయి. సో ఇంట్లో మనం వీటిలో అరోరా అంటే ఏంటి చెప్తాను, MySQL అంటే ఏంటి చెప్తాను, రైట్. ఇవన్నీ MySQL క్రియేట్ చేస్తాం, ప్రాక్టికల్గా చూస్తాం. డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం చూస్తాం. సింపుల్ అండి, ఇది చాలా సింపుల్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. ఓకే, ఫైన్. ఎనీ క్వశ్చన్స్, ఎనీవన్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో మన సిలబస్ అంతా కూడా చాలా డీప్గా ఉంటుందండి, బేసిక్ లెవెల్ నుంచి. మండే నుంచి ఏం చేస్తామంటే సర్వర్స్ అంటే ఏంటి, నెట్వర్క్స్ అంటే ఏంటి, బేసిక్స్ ఉంటాయి మండే ట్యూస్డే. ఓకే, చాలా బేసిక్ లెవెల్లో సర్వర్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, అండ్ రౌటర్ అంటే ఏంటి, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, అండ్ ఫైర్వాల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా డీప్గా ఉంటాయి. ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వేస్, రైట్. సో అవన్నీ మీకు అర్థమైన తర్వాత దెన్ స్లోలీ విల్ గో టు ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఏడబ్ల్యూఎస్కి ఎలా కనెక్ట్ అవుతాం, రైట్. ఏడబ్ల్యూఎస్లో సర్వీసెస్ ఎలా వర్క్ చేస్తాం, స్లోగా ఏడబ్ల్యూఎస్లో ఎంటర్ అయ్యి, సో దెన్ విల్ మూవ్ ఆన్ సర్వీసెస్. ఓకే, యా. సో ఏడబ్ల్యూఎస్ అయిన తర్వాత డెవాప్స్ స్టార్ట్ అవుతుంది. ఫైన్. సో ఏడబ్ల్యూఎస్ అయిన తర్వాత డెవాప్స్ స్టార్ట్ అవుతుంది. డెవాప్స్లో కూడా చాలా డీప్గా ఉంటాయి సర్వీసెస్ అన్నీ కూడా. డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ మిడ్లో లైనెక్స్ ఉంటుంది అండ్ షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఉంటాయంటే మన డెవాప్స్ టూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ ప్రాజెక్ట్ CI/CD ఉంటుంది, తర్వాత మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, తర్వాత క్యూబర్నెటిస్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇవి కాకుండా లైవ్ ప్రాజెక్ట్స్ కాకుండా కొన్ని సింపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, అవన్నీ కూడా చాలా క్లియర్గా రియల్ టైంలో ఎలా చేస్తాం అలానే చేస్తాం. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా నో ప్రాబ్లం అండి. సో నేను అది మీకు గైడ్ చేస్తాను, డోంట్ వరీ. మీకు ఏదైనా గ్యాప్స్ ఉంటే సో డెఫినెట్గా నేను గైడ్ చేస్తాను. అది ఎలా ఫీల్ చేయాలి, ఎలా మనం రెజ్యూమ్ బిల్డ్ చేయాలన్నది నేను చెప్తాను మీకు. సో మీకు టాస్క్లు ఉంటాయండి, టాస్క్లు కూడా ఇస్తూ ఉంటాను నేను సమ్ టైమ్స్. సో టాస్క్ కూడా ఇస్తూ ఉంటాను. సో మనకి వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయింది. సో మీరు ఇంకా గ్రూప్లో యాడ్ అవ్వకపోతే సో సాటర్డే టుమారో యాడ్ అయిపోండి. ఓకే, సో మండే లోపల మీరు గ్రూప్లో యాడ్ అవ్వాలి. ఓకే, సో మండే నుంచి మనకు లింక్ చేంజ్ అయిపోద్ది, మీటింగ్ లింక్. సో క్లాస్ రూమ్లో కూడా మీరు మా వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తూ ఉంటారు మిడ్లో. ఓకే, సో మీరు గ్రూప్లో ఇంకా యాడ్ కాకపోతే సో ఫీ పే చేసి మీరు గ్రూప్లో యాడ్ స్క్రీన్ షాట్ పెడితే గ్రూప్లో యాడ్ చేస్తాను. యా, గో హెడ్ అండి, చెప్పండి. అంటే పేమెంట్ తర్వాత ఆ గ్రూప్ లో యాడ్ చేస్తారు. వాయిస్ అర్థం కావట్లేదు మీకు, మళ్ళీ చెప్పండి. అంటే వన్స్ పేమెంట్ ఇచ్చాను వి విల్ యాడ్ ఇన్ ద గ్రూప్ కదా సార్. అంతేనండి, ఎస్. మీరు పేమెంట్ చేసిన తర్వాత గ్రూప్లో యాడ్ అవుతారు. ఓకే, సో గ్రూప్లో ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారు. మీరు ఒకసారి ఫీ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెడితే గ్రూప్లో యాడ్ చేస్తారు. రైట్, యా. సో మనకి మండే నుంచి బేసిక్ సెషన్ స్టార్ట్ అవుతాయి. సో మనం 3 డెమోస్ కంప్లీట్ చేస్తాం.
రైట్. సో ఇవన్నీ డెమోస్ కాదు, ఇన్ఫర్మేటివ్ ఇవన్నీ కూడా సెషన్స్. ఫస్ట్దే ఒకటే డెమో, రైట్. సో మండే నుంచి ఇంకా రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. మన బ్యాచ్ పోస్ట్ పోన్ అవ్వడం ఇంకా స్టాప్ అవ్వడం ఉండదు. ఇంకా ఆల్రెడీ గ్రూప్లో మెంబర్స్ ఉన్నారు. సో నియర్లీ మన బ్యాచ్కి 70 మెంబర్స్ అయితే ఉంటారండి, ఖచ్చితంగా 70 ఉంటారు. ఓకే, యా. సో మీరు గ్రూప్లో యాడ్ అవ్వండి. సో గ్రూప్లోనే రికార్డింగ్స్, డాక్యుమెంటేషన్ అన్నీ కూడా గ్రూప్లో షేర్ అవుతూ ఉంటాయి. సో మీకు నా నెంబర్ ఉంది కదా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. సో మండే మీటింగ్ లింక్ చేంజ్ అవుద్ది. మీరు సాటర్డే కానీ సండే కానీ మీరు గ్రూప్లో యాడ్ అయిపోండి. సో మండే నుంచి ఇంకా రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. ఓకే, యా. సో ఇక్కడ స్టాప్ చేద్దాం. ఫైన్, యా. సార్ ఇది ఆఫ్లైన్ లో అంటే నార్మల్ క్లాస్ టైంలో కాకుండా ఆఫ్లైన్ లో వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే అంటే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారా సార్? ఇక్కడ ల్యాప్టాప్ ఏం ప్రొవైడ్ చేయాలండి, ఇంటర్నెట్ ఉంటుంది. ల్యాప్టాప్ కాదు సార్, ల్యాప్టాప్ కాదు. అంటే మేము అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అక్కడ మాకు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మామూలుగా అని? సో ఒకసారి మ్యూట్ చేయండి, 2 minutes చెప్తాను. నా వాయిస్ నాకు రిపీట్ అవుతుంది. యా. సో మనకి ఇక్కడ ప్రాక్టీస్కి ఒక ఫ్లోర్ అంతా ఉంది, 3rd floor. మీరు చూడండి, ఇప్పుడు క్లోజ్ అయిపోద్ది. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడండి. 3rd floor అంతా కూడా ప్రాక్టీస్ రూమ్. ఇంటర్నెట్ ఉంటుంది, మీరు ల్యాప్టాప్ తెచ్చుకోవాలి, రైట్. సో అక్కడ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నేను వస్తూ ఉంటాను. మీరు లేదంటే ఇక్కడ పైకి రావచ్చు, మీకు రికార్డింగ్ ఉంటుంది మీ దగ్గర. సో రికార్డింగ్ చూస్తూ ఒకసారి స్టెప్స్ నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. సో నేను కూడా కిందకు వస్తాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పైకి కూడా రావచ్చు. 5th floor, 3rd floor ఇన్స్టిట్యూట్ ఫ్లోర్స్ అండి. 5th floor అంతా క్లాస్ రూమ్స్ ఉంటాయి, 3rd floor అంతా ప్రాక్టీస్ రూమ్. మీరు వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు. మార్నింగ్ 8కి ఓపెన్ అవుతుంది ల్యాబ్, ప్రాక్టీస్ రూమ్. ఈవినింగ్ 6 వరకు ఉంటుంది, 6 వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అయిన తర్వాత క్లాస్కి వచ్చేయచ్చు. ఓకే. సో మీరు ఒక 2 hours ముందు వచ్చారనుకోండి, ప్రాక్టీస్ చేసి క్లాస్కి రావచ్చు. 7 వరకు కూడా ఓపెన్ పెడతాం కావాలంటే. మీరు కూర్చోండి అంటే 7 వరకు ఓపెన్ ఉంటుంది, మన పర్సన్ ఉంటాడు. ఫైన్, యా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో మండే నుంచి మాకు రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. సో మీరు ఫీ పే చేసి గ్రూప్లో యాడ్ అయిపోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, సో దట్ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. గ్రూప్లోనే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. ఫైన్, యా. థ్యాంక్ యూ ఆల్.